అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే మనకు ఉగాది కాబట్టి నేనైతే కొద్దిగా లైట్‌గా సెలబ్రేట్ చేసుకున్నాను. అయితే మొన్న ముక్కోటి ఏకాదశి జరిగింది కదండీ మన శుక్రవారం. నేనైతే తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గరున్న వాడపల్లికైతే వెళ్ళాను. చూస్తున్నారుగా తూర్పుగోదావరి జిల్లా అనంగలోనే మనకి బాగా గుర్తుకొచ్చేది అరటి తోటలు, కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలనమాట. అసలు దారి పొడుగుతా నేను ఎప్పుడైనా ఏదైనా ఊరు ఇష్టపడతాను అంటే ఫస్ట్ కేరళ, తర్వాత తూర్పుగోదావరి జిల్లా. ఈ 2 ఊర్లంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఆ ప్రదేశాలు అంత బాగుంటాయి కాబట్టి కేరళలో కూడా మనం చక్కగా ఎంత పచ్చగా ఉంటదో అలాగే మన తూర్పుగోదావరి జిల్లా కూడా అంత బావుంటది. అయితే మేము గుడిలో అయితే దిగిపోయామండి. దిగిపోయిన తర్వాత మా ముందుకైతే ఒక గోశాల ఉంది. అంటే అక్కడ ఎన్ని ఆవులున్నయి అంటే చాలా ఆవులున్నయి. ఆవులకి మనము ఎక్కడైనా మనం ఏ గుడికైనా ఎళ్తే మనకో రూ. 10, రూ. 20 ఉంటే గడ్డిస్తారనమాట. అయితే ఇక్కడ నేను చూసిందేంటంటే మన దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళు గడ్డిచ్చారు. మీరు పెట్టండమ్మా ఆవులైతే ఏమీ అనరు అని చెప్పారు. అయితే సరేలే అని నేనైతే భయంతోనే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ కూడా భయంతోనే వస్తున్నారు. అయితే చూస్తున్నారుగా అసలు ఆవులైతే మాత్రం అసలు ఏమీ అనలేదండి. అస్సలెంత చక్కగా ఉన్నాయి అంటే, అంటే నేను దాదాపు కొన్ని ఊర్లు తిరిగిన దగ్గర కొంత మేతేసేటప్పుడు అంటే వాటికి భయం వల్లో ఏంటో తోక జాడేయటం గానీ, కొమ్ములు ఇసరటం గానీ, కాలుతో తంతం గానీ నేను చాలా చోట్ల చూశాను. చాలా గుడిలో కూడా చూశాను. అయితే ఇక్కడ వాడపల్లిలో జరిగిందేంటంటే, అసలు నేనైతే లోపల మొత్తం తిరిగొచ్చాను. ఆవులు కనీసం ఇలా అంటం కొమ్ములు ఎదిరించటం గానీ, మొహం తిప్పటం గానీ, తోక ఎగరేయటం గానీ అసలు ఏమీ లేదు. చాలా చక్కగా మనం ఏది పెడితే ఏ ఏం పెడుతున్నారా తిందాము అన్న వేలోనే ఉన్నాయి ఆవులు. నాకైతే ఇక్కడ గోశాల మాత్రం చాలా బాగా నచ్చింది. ఆవులు గూడా చిన్న ఆవులు గూడా ఉన్నాయి అక్కడ. అంటే ఇదంతా మరి గుడి వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తున్నారు అంట. నాకైతే చిన్న ఆవులు, బుడ్డి ఆవులు చాలా బాగున్నయి. కొన్నైతే పొట్టి ఆవులు గూడా ఉన్నయి. నేను అక్కడ దాదాపు ఒక అరగంట, ముప్పావు గంట సేపు మేము అక్కడ ఉండిపోయాము. ఎందుకంటే ఆ వాతావరణం అంత బాగుంది. నాకు బాగా నచ్చింది. ఏంటంటే వాళ్ళు చక్కగా ఆవులు మనం ఏం పెడుతున్నా గూడా ఇంకా ఏం పెడతారా తిందాము అన్న వేలోనే ఆవులున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నాను గదా! కనీసం ఒక కొమ్ము గూడా ఇదిలిచ్చట్లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకక్కడి నుంచి రావాలనిపించలేదు. అయినా కూడా మాకు దర్శనానికి లేట్ అయిపోతుంది అని అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చామండి. చూస్తున్నారుగా నాకైతే అసలు నిజంగా ఇంకా ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయాలి టైము. మాకు టైం ఉంటే మళ్ళీ మీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అక్కడ ఉండి కాసేపు వాళ్ళకి గడ్డి పెడదాం అనుకున్నాము. అయితే వాళ్ళు ఏమన్నారు అంటే, మీరేదైనా మాకు పశువులకి దానాలు ఎక్కనుంటే మాత్రం ఓ రూ. 10, రూ. 20 అక్కడ కానికేయండమ్మా చాలు అన్నారు. నేనైతే నాకు తోచిందంత మటికి నేను ఎంతో కొంత ఏసొచ్చానండి. అక్కడి నుంచి మా దర్శనం అయితే స్టార్ట్ అయ్యింది. అంటే దర్శనం అంటే అక్కడి నుంచి మేము గుడి లోపలికెళ్తున్నాము. అంటే వాడపల్లి 7 శనివారాలు ఎళ్తే మంచిదని చాలామంది చెప్పారు. అయితే మాకు శనివారం కుదిరిద్దో కుదరదో అని మేమైతే ముక్కోటి ఏకాదశి మమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి పిలిపించుకున్నారనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు మేము అంత దూరం వెళ్ళాము అంటే నిజంగా ఆ స్వామి పిలుపు లేనిదే మేమైతే వెళ్ళలేము అంత దూరము. ఎందుకు అంటే మళ్ళీ మాకు వీలైద్దో అవ్వదో అనుకుని కూడా మేము 7 ప్రదక్షిణలు ఆ రోజే చేశాము. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఎంత బాగా అంటే అసలు అక్కడ ఉన్నంతసేపు ఏదో మనము ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. మాకు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ముందు దర్శనం చేసుకున్నాము. తర్వాతొచ్చి పిండి దీపం మేము బయటకొచ్చింది. ఎందుకంటే ఏకాదశి అన్నది 11 లోపో, 10 లోపో ఉందన్నారు. అందుకే ముందు దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత మేమైతే దీపారాధన చేసుకున్నామండి. అక్కడ అంటే అక్కడ దీపారాధన చేసుకున్న దగ్గర 7 ఇటుకలు ఇటుకలు అమ్ముతున్నారు. అయి 1, 2, 7 ఇటుకలు పెట్టేసుకొని దానికి కూడా
దీపారాధన చేస్తున్నారంట. అంటే దానికి అర్థం ఏంటంటే, మనకి ఇల్లు ఏదైనా కట్టుకోవాలన్నా, ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా, అలాగా అలాగా ఇటుక పేర్చి 7 అంటే 7 కొండలు కాబట్టి, అలా దానికి దీపారాధన చేస్తే మనకి ఈ ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక నెరవేరిద్ది అన్నది అక్కడ వాళ్ళు చెప్పారు. నాకైతే పూర్తిగా ఇంక దాని గురించి తెలీదండి. కానీ 7 శనివారాలు ఎళ్తే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నదైతే జరిగిద్ది అని అక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను చెప్పిందనమాట. ఏదైనా అనుకోని 7 వారాలు ఖచ్చితంగా వస్తే మాత్రం మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరిద్ది. నేను అక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను స్టేటస్ పెట్టుకున్నప్పుడు తను చూసిందనమాట. అయ్యో! ఎంత దూరం వచ్చి మా దగ్గరికి రాకుండా వెళ్ళావు ఏంటంటే, నాకు కుదరలేదు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తానన్నాను.